ఉంది. ఇక్కడ మనకి పక్కనే రామాయపట్నం పోర్టు సంబంధించిన అనేక పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు రావడం, ఇక్కడ మనకి కావలిలో ఇప్పటిదాకా చెప్పుకొని ఉంటారు, దాదాపుగా 1,00,000 మంది పైబడి ఉద్యోగస్తులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు అతి తక్కువ ధరలోనే మనకి ఎస్ఎల్ఎన్ నగర్లో నోడా అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి కస్టమర్ కూడా, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కస్టమర్లు కావచ్చు, ఇక్కడ కావలిలో నోడా అప్రూవల్ ప్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా ఇప్పుడే శ్రావణి గారు చెప్పారు, మనకి స్కంద లేఅవుట్ తర్వాత రూరల్లో మనకి సురేంద్ర ఎస్టేట్ తర్వాత ఇక్కడ మున్సిపల్ పరిధిలో మనకి ఎస్ఎల్ఎన్ నగర్ అనేది మనకి ఆవిర్భవించింది. మీరు చూడొచ్చు, మంచి డెవలప్మెంట్స్తో ఇప్పటికే దాదాపుగా సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి, పార్క్ పూర్తిగా వచ్చింది, చుట్టూ కాంపౌండ్. ఈరోజు ఎస్ఎల్ఎన్ నగర్లో కస్టమర్ మేళా ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కస్టమర్ దేవుళ్లకు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన జోనల్ మేనేజర్ రమేష్ గారికి, అలాగే ఎస్ఎండి బాలగురుస్వామి గారికి, బాలకృష్ణ గారికి, నాతోటి మార్కెటింగ్ మిత్రులకి, అలాగే ఆఫీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈ ఎస్ఎల్ఎన్ నగర్లో మనం పెట్టుబడి పెట్టినట్లయితే రాబోయే కాలంలో మనకిక్కడ మార్కెట్లోనో దాంట్లోనే దీంట్లో మేము పెట్టమని చెప్పట్లేదు. భూమి మీద కాబట్టి చెడిపోదు, కాబట్టి ఎప్పటికైనా రిటర్న్స్ వస్తుంది, కాబట్టి పెట్టుకుంటే ఎప్పుడు కూడా నష్టపోరు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి అవకాశం వచ్చినటువంటి ఎస్ఎల్ఎన్ మేనేజ్మెంట్కి, మన ఇన్ఛార్జ్ రమేష్ గారికి స్పెషల్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి రిటర్న్స్, ఈ సరౌండింగ్ అంతా డెవలప్ అయిపోద్ది. ఒక 3 లక్షల మంది, ఇప్పుడు మీరు బాగా గ్రహించండి, ఒక మద్దూరుపాడు నుంచి ముసునూరు దాకా ఇప్పటికే 1,50,000 జనాభా మనకు కావాలి. ఇంకో 3 లక్షల మంది వస్తే వాళ్ళకి ఎన్ని ప్లాట్లు కావాలి, ఎన్ని అపార్ట్మెంట్ కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది కావాలో. ఇప్పుడు అందరు కూడా ఇండిపెండెంట్ హౌస్గా మానేసి అపార్ట్మెంట్ కల్చర్కి వెళ్ళిపోయారు. సో రాబోయే రోజుల్లో ఇక్కడంతా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి అంత గొప్ప రిటర్న్స్ వస్తాయి, గొప్ప రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఏ విధంగా సరే, కావల్లో ఒక రిపోర్టు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు 2,000 ఎకరాలు కొన్నారు సార్ ఇక్కడ, ఈ పోర్ట్ను బేస్ చేసుకొని. కందుకూరు ఎమ్మెల్యే గారు 20 ఎకరాలు కొన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ నెల్లూరు డాక్టర్ గారిది, అది కూడా లేఅవుట్ రాబోతుంది. వెంకటేశ్వర సార్ ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ 22 ఎకరాలు నెల్లూరు ఆయన డాక్టర్ గారు, అది లేఅవుట్ రాబోతుంది. మీకు పొలిటికల్ లీడర్స్ ప్రతాప్ రెడ్డి గారిని, బీదమస్తన్ రావు గారు కానీ, మొత్తం పోస్ట్ ఏరియా మొత్తం కూడా బయట దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు దాన్ని అంతా కూడా. అటువంటి రిఫైన్డ్ కంపెనీ 6,000 ఎకరాల్లో మనకు వస్తుంది. 6,000 ఎకరాల్లో పోర్ట్ను బేస్ చేసుకుని 2,000 ఎకరాల్లో సోలార్ కంపెనీ, 6,000 ఎకరాల్లో రిఫైనరీ కంపెనీ, దాంట్లో కూడా ఒక 30,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ కంపెనీ ఒకటి, ఏది ఈ ఫర్నిచర్ తయారు చేసినటువంటి అటువంటి కంపెనీ, షారుఖ్ ఖాన్ యాడ్ ఇస్తారు కదా సార్, అటువంటి ఫ్యాబ్రిక్ కంపెనీ ఒకటి వస్తుంది 200 ఎకరాల్లో. ఇవన్నీ పోర్ట్ను బేస్ చేసుకొని మనకు వస్తున్నాయి. అదే క్రమంలో ఇటువైపు పోర్ట్ ఉంటే మనకు అటు కొద్ది దగ్గరలో జువల్దిని హార్బర్ ఉంది, హార్బర్ని డెవలప్ చేస్తున్నారు, ఫిషింగ్ హార్బర్ని. దాని తర్వాత దామవరం దగ్గర ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తున్నారు. అంటే కావలి మధ్యలో ఉంది, ఇటువైపు పోర్టు, అటువైపు ఎయిర్పోర్టు. ఈ 2 సెక్షన్స్లో కావలి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కావలికి మీరు గ్రహించినట్లయితే ఒక ట్రంక్ రోడ్డు ఉంది కదా, ఈ ట్రంక్ రోడ్డుకి అటు పరమట వైపు ఫారెస్టే, అటు కొత్తపాలెం రోడ్డు, పెద్దపవన్ రోడ్డు అంతా ఫారెస్టే, ఉదయగిరి రోడ్డు కూడా ఫారెస్టే. ఏదైనా టౌన్ డెవలప్ అవ్వాలంటే తూర్పుకు రావాల్సిందే. ఆ తూర్పు వచ్చి నేషనల్ హైవే ఉంది. ఈ హైవేకి మనం ఉన్నామన్నమాట. ఒక ఇవన్నిటికీ ఎస్టిమేషన్ పరంగా
ఇంచుమించు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. 1,00,000 ఉద్యోగాలు వస్తే ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్న 3 లక్షల మంది కావల మీద